మహేందర్ అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. మహేందర్ అన్న ఇప్పుడు ఇక్కడ మన బీజేపీ ఆఫీస్ లో కర్రల దాడి అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అది ఎంతవరకు అవ్ నిజమన్నా? ఏదైతే ఇప్పుడు మేము శాంతియుతంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే శాంతియుతంగా చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది, రామచంద్రన్న గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అన్న ఇదంతా అయిపోయింది. పోలీసు వాళ్ళు తన పని తాను చేసుకోబోతున్నారు. మా యొక్క నిరసన మేము మీడియా ముఖంగా మా యొక్క నిరసనను కూడా మేము తెలియజేయడం జరిగింది. కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి యూత్ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మళ్ళా మా వాళ్ళని రెచ్చగొట్టడానికి కట్టెలు పట్టుకొని లేకుంటే రాళ్ళు జోబులలో పెట్టుకొని వచ్చి మా ఆఫీస్ ముందరికి వచ్చి ఆ విధంగా మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు కదా. కరెక్టే. ఆ చేసేటువంటి క్రమంలో ఎక్కడైతే ఎవరికి ఈ రోజు జర్నలిస్టులకు దెబ్బ తగిలింది అనే విషయం ఏదైతుందో దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడే మహేందర్ అన్న కాదు, ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు అయితే లెజెండరీ ప్రవీణ్ పైన ఆయన అటాక్ కాంగ్రెస్ వాళ్ళ మీద. అంతే కదా, అంతే కదా. వాళ్ళ యొక్క కార్యక్రమం వాళ్ళు చేసుకోవాలి ఏదని ఉంటే. అరే మేము కార్యక్రమం చేసినాం, మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లకు తరలించారు, మా రాష్ట్ర అధ్యక్షుని గోషమాల్ పిఎస్ కి పంపించినారు, మమ్మల్ని అందరినీ కార్యకర్తలందరినీ కూడా అఫ్జల్ గంజ్ పిఎస్ కి పంపించడం జరిగింది. అది ఎక్కడ కాకుండా మనం ఆ యొక్క కార్యక్రమం జరిగిపోతా ఉంది. దీంట్లోకి వీళ్ళు సందిట్లో సడేమి అన్నట్లు వీళ్ళెందుకు మన మధ్యలోకి వచ్చి వీళ్ళెందుకు మా మధ్యలోకి వచ్చి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు? ఇది ఎందుకు జోబులలో రాళ్ళు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కొట్టేటువంటి ప్రయత్నం చేశారు? ఇదే రోజు కాదు, గతంలో కూడా మా యొక్క రాష్ట్ర కార్యాలయం మీద రాళ్ళు కొట్టేటువంటి ప్రయత్నం ఆ రోజు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చేసిరు. ఆ రోజు మా కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు మా మీద దాడి చేసినందుకే మా అద్దాలు వలిగిపోయినాయి, మా కార్యకర్తల నెత్తులు వలిగిపోయినాయి. ఆ రోజు మా కార్యకర్తల నెత్తులు చూసినటువంటి కార్యకర్తలే ఈ రోజు మా బీజేపీ నాయకులని కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు ఫుటేజ్లలో ఉన్నారు కదా. ఈ రోజు అయితే ఈ రోజు ఈ తోపులాటల్ని ఈ రోజు మీడియా మీద కూడా, మీడియాలో ఉన్నటువంటి వ్యక్తుల మీద అది పొరపాటు జరిగిందా లేకుంటే అనుకోకుండా జరిగిందా అనుకోని జరిగిందా అనే దానికంటే ముందు దీనికి ఆజ్యం పోసింది ఎవరు అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే మహేందర్ అన్న మా మీడియా గ్రూప్లలో ఒక మెసేజ్ వైరల్ అవుతుంది. ఏంటంటే బీజేపీలో రోజు రోజుకు పెరుగుతున్న కర్రల దాడి. మొన్న ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కర్రలతో హల్చల్. నేడు నాంపల్లి బీజేపీ కార్యాలయం దగ్గర బీజేపీ కార్యకర్తలు కర్రలతో రాళ్లతో కాంగ్రెస్ నేతలపై దాడి. దాంతోటే ఏదైతే జర్నలిస్ట్ ప్రవీణ్ పై దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలే కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ళు రోవడానికి రావడంతో వీళ్ళకి తాకినాయి అని చెప్పి గిట్ట వీళ్ళు వార్తలు ప్రచారం ఈ రోజు చేస్తున్నారు. ఈ రోజు ఎవరైతే మీడియా వాళ్ళు ఈ మాట అంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటి క్వశ్చన్ అడగదలుచుకున్నాను. నేను అన్న ఏంటంటే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమము మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం సందర్భంగా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినాం. మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎవరు చేయాలండి? పోలీస్ వాళ్ళు. పోలీసు వాళ్ళు చేయాలి. మరి వీళ్ళు అధికారాన్ని చేతికి తీసుకొని వీళ్ళు మా మధ్యలోకి వచ్చిన సందర్భంలోనే ఇది వచ్చింది. మా మా యొక్క బీజేపీ స్టేట్ ఆఫీస్ గేట్ ముందల మీడియా వాళ్ళని మేము వాంటెడ్ గా మేము ఎక్కడన్నా మేము చేసుకున్నామా? మా దురుద్దేశం అది కాదు, మా యొక్క ఆలోచన కూడా కాదు. పదే పదే గతంలో కూడా మా కార్యాలయం మీద దాడి చేశారు కాబట్టి మేము మా కార్యాలయాన్ని దేవాలయంగా కొలుచుకుంటాం కాబట్టి మా కార్యాలయాన్ని మా కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో మా ప్రిపరేషన్ లో మేము ఉంటామండి. దాంట్లో తప్పేముంది? వీళ్ళ పోలీస్ ఇంటెలిజెన్స్ లేదా? ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి తెలుసు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఏ నుంచి వందల మంది కాంగ్రెస్ నాయకులు మా మీద దాడి చేయడానికి ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఈ రోజు మేము ఒక చిన్న ధర్నా చేస్తున్నాం అంటేనే ఇంటెలిజెన్స్ ని ఏర్పాటు చేసుకొని సరైనటువంటి సమాచారం తీసుకొని మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి విజయవంతమైతున్నటువంటి పోలీసులు అందరూ కూడా మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు? ఈ విషయానికి సమాధానం ఎవరు చెప్పాలి? జర్నలిస్టులు అందరూ కూడా మా సోదరులే. ఎందుకంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటిని అన్నిటిని కూడా సమాజానికి చూపించడంలో జర్నలిస్టులు అందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. మేము వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తాం. వాళ్ళకి ఏదైతే ఈ రోజు దెబ్బ తగిలినటువంటి విషయానికి ఖచ్చితంగా మేము కూడా చింతిస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకత్వమే వహించాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్ గా మేము చెప్తున్నాం. అయితే మహేందర్ అన్న ఇందాక నేను ఒక శాటిలైట్ మీడియాలో ఒక లైవ్ చూడడం జరిగింది. అక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటున్నారంటే కేంద్రం నోటీసులు ఇవ్వడం వల్లనే మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మా నిరసనకి అసలు చేయనియట్లేదు. ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కేంద్రం ఆదేశంతో ఇది జరుగుతుందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. భలే ఉంటారండి. కేంద్రం మా బీజేపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని కేంద్రం నోటీసులు ఇచ్చిందా? ఈ రోజు మహేష్ కుమార్ గారు సమాధానం చెప్పాలి. ఈ రోజు ఇదే మాకు న్యాయం చేయండి, మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వని చెప్పేసి అశోక్ నగర్ లో విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తే లాఠీలతో కొట్టించి జైళ్లలో పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరి మీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తారా? మరి మీ పార్టీకి వ్యతిరేకంగా చేస్తారా? ఈ రోజు రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైనటువంటి ప్రాంతాలలో విద్యార్థులందరూ కూడా దేహి అని చెప్పి రోడ్ల మీదకి వస్తుంటే వాళ్ళ పైన అన్యాయంగా అక్రమంగా కేసుల బాధ ఎత్తున్నారు. మరి వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ రోజు నరేంద్ర మోడీ గారు కరెక్ట్ గా నీట్ పరీక్షలకు లీక్ అయినటువంటి పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం అని చెప్పి దోషులుగా చేస్తామని చెప్పి ఒక ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సమాధానం చెప్తా ఉన్నారు.
కరెక్ట్. ఈ రోజు ఇందిరాగాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, లేకుంటే మన్మోహన్ సింగ్ కానీ, లేకుంటే రాజీవ్ గాంధీ కానీ, ఇలాంటి వ్యక్తులందరూ కూడా పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో అనేక సార్లు పేపర్లు లీక్ అయినప్పుడు చర్యలు కాదు కదా, ఆ యొక్క ఊసు వెత్తినటువంటి విద్యార్థుల యొక్క గొంతు నొక్కినటువంటి సందర్భం మీరు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మీకు తెలియదా, జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ గురించి కొట్లాట చేసినప్పుడు నీట్ పేపర్ గురించే మాట్లాడాలి. ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు వస్తారు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఒకడేమో 370 ఆర్టికల్ ని మళ్ళా తీసుకురావాలంటాడు, ఒకరు జై పాకిస్తాన్ అనేసి అంటారు, ఒకడేమో ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్లు పట్టుకొని వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు నీట్ పేపర్ ని, నీట్ విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరుగుతుంది. మోడీ గారు క్లియర్ గా చెప్పినారు కదా, రావాలి, మీరు రండి, చర్చించండి, పార్లమెంట్ కి రండి, చర్చించండి, నన్ను క్వశ్చన్ చేయండి అని చెప్పేసి మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా పిలుపునిచ్చింది కదా. ఈ దొంగ నాటకాలన్నీ ఎందుకు? ఈరోజు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి ఈరోజు నువ్వు మమ్మల్ని మా యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నావు, నీట్ పేపర్ సంబంధించినటువంటి విద్యార్థుల పక్షాన ముసలి కన్నీరు కారుస్తున్నావు కదా, మరి తెలంగాణ విద్యార్థుల పక్షాన నువ్వు ఎందుకు ఆలోచిస్తలేవు? నువ్వు తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఆలోచిస్తలేవు? అశోక్ నగర్ విద్యార్థుల పక్షాన ఎందుకు ఆలోచిస్తలేవు నువ్వు? కాబట్టి మహేష్ గౌడ్ ఏదైతే ఉన్నాడో కంప్లీట్ గా తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుడు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజులలో ఈ యొక్క మహేష్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, సరైనటువంటి సమాధానం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మా రామచంద్రన్న గారి అధ్యక్షతన 100% మేము ప్రతీకారంగా మేము తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహేందర్ అన్న, ఇప్పుడు ఈ జర్నలిస్ట్ మీద ఆయన ఏదైతే దాడి అనొచ్చు, దాడి అనొచ్చా లేకపోతే రాళ్ళ దాడి అనొచ్చా, దాన్ని మీ పార్టీ నుంచి మీరు ఎలా చూస్తున్నారన్న? మేము ఏం చెప్తున్నామండి, పదే పదే చెప్తా ఉన్నాం. మేము మా యొక్క ప్రొటెస్ట్ మేము చేస్తా ఉన్నాము. మీడియా వాళ్ళు మా దగ్గర దాదాపుగా ఎన్నో ఏళ్ల నుంచి మాతో మమేకమై ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీడియా ఉంటేనే పార్టీలు ఉంటాయి, మీడియా ఉంటేనే ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం ప్రజలకు తెలుస్తుంది. మేము మీడియా మీద ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు మా పార్టీ యొక్క సంస్కృతి కాదు. కానీ సజావుగా జరుగుతుంది మా పార్టీ ధర్నా, మా పార్టీ కార్యక్రమము మేము సజావుగా జరుగుతూ ఉంటే మా రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు హుటాహుటిగా మా మీదకి దాడికి ఎందుకు వచ్చిరా అని మేము అడుగుతున్నాం. ఆ వచ్చిన క్రమంలో కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మధ్యలో తోపులాట మధ్యలో జర్నలిస్టు మీద జరిగినటువంటి ఏదైతే అనుకోకుండా జరిగినటువంటిది ఏదైతే జరిగిందో దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా బాధించాల్సిందే, బాధపడాల్సిందే అది విషయంలో. కానీ దీనికి మొత్తం కూడా ఆద్యం పోసింది ఎవరు అని మేము అడుగుతున్నాం. మేము దీని విషయంలో అంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఆడికి రాకపోయినట్లయితే ఈ రోజు మీడియా మీద జరగకపోయేది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాంటెడ్ గా శాంతియుతంగా చేస్తున్నటువంటి ప్రొటెక్షన్ ని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల ఉద్రిక్తత వచ్చింది. మేము శాంతియుతంగా అరెస్ట్ అయ్యి మేము వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మళ్ళా కాంగ్రెస్ నాయకులు వచ్చి మా మీద తొడలు కొడుతూ మా యొక్క ముందలు వచ్చి వెక్కిరింపు విధంగా చేస్తున్నటువంటి విధానం పట్లని ఈ యొక్క జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడిగా మేము అందరం కూడా పరిగణించడం జరుగుతుంది. ఖచ్చితంగా జర్నలిస్టుకు కూడా న్యాయం జరగాలి. ఖచ్చితంగా దీనికి అన్నిటికీ మూల కారణం ఎవరంటే కాంగ్రెస్ అని చెప్పేసి మా ప్రధానమైనటువంటి అవిగం కూడా ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మహేందర్ అన్న. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.